గేమ్స్ వదిలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోట్. హే ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటంటే ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు మనకి ఫ్రీగా వర్చువల్ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నేను ఈ వీడియోలో అసలు ఈ వర్చువల్ ఇంటర్న్షిప్ ఏంటి, దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు అంటే ఎలా ఉంటుంది, అండ్ నెక్స్ట్ హూ కెన్ అప్లై అండ్ ఎలిజిబిలిటీ చెప్తాను, అండ్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను, అండ్ షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను, అండ్ నెక్స్ట్ వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను, అండ్ దీన్ని ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో అది కూడా అండ్ ఏ కోర్సెస్ మీద అయితే ఈ ఇంటర్న్షిప్ జరుగుతుందో అది కూడా కంప్లీట్గా చెప్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో వర్చువల్ ఇంటర్న్షిప్ 6.0 అయితే ఈ ఇంటర్న్షిప్ నేమ్ అనమాట. సో ఇది ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, సో ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ 6th ఎడిషన్ ఇంటర్న్షిప్ అనమాట. సో ఆల్రెడీ ప్రీవియస్గా 5th ఎడిషన్ అయితే అయ్యిందనమాట. సో ఎవరైనా 5th ఎడిషన్ చేస్తే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు ఆల్రెడీ 5th ఎడిషన్ చేశారంటే మీరు ఈ ఇంటర్న్షిప్ ఎలిజిబుల్ కాదు. అంటే ఎవరైతే సో ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, సో ఆల్రెడీ వేరే కంపెనీలో ఎంప్లాయ్ అయ్యుండి ఆర్ మీరు ఆల్రెడీ ఇంటర్న్షిప్ లైక్ అంటే ప్రీవియస్ 5th ఎడిషన్ ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ కాదు. సో ఇదైతే 6th ఇంటర్న్షిప్, సో 6th ఎడిషన్ అనమాట. సో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తారు అండ్ మీకు ఏంటంటే యూ విల్ గెయిన్ ద ఎక్స్పోజర్ టు ద లేటెస్ట్ టెక్నాలజీస్ అనమాట. అండ్ ద ప్రీవియస్ బ్యాచెస్ హ్యావ్ సీన్ ఇంటర్న్స్ excel and move forward with a wealth of knowledge and practical experience, having gained both technical and professional skills working with fellow team members. సో ఇక్కడ చూడండి, సో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్, వర్చువల్ కనెక్ట్. సో ఇది ఎవరు అప్లై చేయాలంటే, సో దీని ఎలిజిబిలిటీ చూడండి ఒకసారి. సో దీని ఎలిజిబిలిటీ ఏంటంటే, సో మామూలుగా ఇంటర్న్షిప్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్కి, ఎంటెక్ స్టూడెంట్స్కి ఇలా ఉంటుంది కదా. సో ఈ ఇంటర్న్షిప్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్ అండ్ ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయి ఆర్ ఆన్ గోయింగ్ ఉన్న అలాంటి వాళ్ళకి మాత్రమే కాకుండా 12th స్టూడెంట్స్ కూడా, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అండ్ ఈ సమ్మర్లో అంటే నెక్స్ట్ బీటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, సో వాళ్ళకు కూడా ఈ ఇంటర్న్షిప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, ఇంక్లూడింగ్ విత్ బీటెక్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్. అండ్ దీని కమిట్మెంట్ వచ్చేసి ఇది మీకు 2 months ఇంటర్న్షిప్ అనమాట, లైక్ 8 week వర్చువల్ ఇంటర్న్షిప్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి దిస్ ఇంటర్న్షిప్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ టు స్టూడెంట్స్. దేర్ ఫోర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ అలుమ్ని ఆఫ్ ప్రీవియస్ బ్యాచెస్ షుడ్ నాట్ అప్లై. సో నేను ఏదైతే ఇందాక చెప్పానో సో అది నోట్ అనమాట. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ అండ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ 5th ఎడిషన్ చేసిన వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి అవ్వదన్నమాట. సో ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ చూస్తే, సో నామినేషన్ డెడ్ లైన్ వచ్చేసి June 2, 2025, అంటే June 2 అంటే చాలా క్లోజ్గా ఉంది కదా డేట్. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మొబైల్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో మీరు ఇది లైక్ ఈ ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. సో వాళ్ళు మీ రిజిస్ట్రేషన్, సో మీ అప్లికేషన్ కన్సిడర్ చేయరనమాట. సో ల్యాప్టాప్ ఉంటే ఆర్ పీసీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ సో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఫోన్లో అయితే చేయొద్దు అనమాట. సో మీరు మీ అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేయరు. నామినేషన్ ఫామ్ యాక్యురసీ, ప్లీజ్ ఫిల్ ద నామినేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. ఇన్పుట్స్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ సెల్ఫ్ నామినేషన్ కెనాట్ బి చేంజ్డ్ లెట్. ఒక్కసారి మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తారో అది చూసి ఫిల్ చేయండి. ఒక్కసారి మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మార్చుకుందాం, లైక్ మా ఈమెయిల్ ఐడిలో మిస్టేక్ ఉంది ఆర్ మా నేమ్లో మిస్టేక్ ఉంది, సో అలా చేంజ్ చేసుకుందాం అంటే అది అవ్వదన్నమాట. సో ఇది ఎందుకంటే, సో మీరు ఏదైతే నేమ్ ఇస్తారో మీ ఇంటర్న్షిప్ కంప్లీషన్ అయినప్పుడు మీ సర్టిఫికేట్లో కూడా ఆ నేమే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఈమెయిల్ అండ్ నేమ్ తప్పిస్తే కనుక, సో మెయిల్ తప్పించారనుకోండి, మీరు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయాలంటే ఈమెయిల్ ద్వారానే కదా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఈమెయిల్ అనేది రాంగ్ అయితే ఇంకా మీకు నెక్స్ట్ డీటెయిల్స్ అనేది ఎలా తెలుస్తుంది. సో అందరూ కేర్ఫుల్గా, సో నేను ఏదైతే ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానో అది కంప్లీట్గా చూసి సో మీరైతే అప్లై చేయండి. సో కోర్స్ కంప్లీషన్ ఏంటంటే, సో ఈ ఇంటర్న్షిప్ అనేది సో వీళ్ళు 12 స్టూడెంట్స్ కూడా ఇచ్చారు కదా. సో 12th కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు ఇంజనీరింగ్ గురించి ఏ నాలెడ్జ్ ఉండదు, అసలు పైథాన్ ఏంటి, జావా ఏంటి, సో కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో వాళ్ళతో పాటు మన స్టూడెంట్ లైక్ ఇంజనీరింగ్ ఆర్ ఎంటెక్ స్టూడెంట్స్కి కూడా
వీళ్ళు ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. లైక్ మీరు ఏదైతే మీరు టెక్నాలజీ సెలెక్ట్ చేసుకుంటారో సో దాని మీద ట్రైనింగ్ ఉంటుంది. లైక్ అదేంటంటే వాళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. అది కూడా ఎప్పుడు June 30 లోపు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో టెక్నాలజీ దాన్ని కంప్లీట్ చేసేయాలన్నమాట. సో దానికి ఎండ్ డేట్ వచ్చేసి June 30. సో కన్సిస్టెంట్ ఐడి యూసేజ్, సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు ఈమెయిల్ ఇస్తారో సో దాన్నే వాడాలి. అర్థమైందా? So, and next shortlisting. Please note that course completion does not guarantee shortlisting or selection for this internship due to limited slot availability. The course completion date will be a key factor in shortlisting interns, and we follow a first come first served approach. సో దీనికి మీనింగ్ ఏంటంటే సో ఎవరైతే అంటే ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను అది లైక్ ఇక్కడ మీరు పైథాన్ టెక్స్ట్ అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి వెయిట్ చేయండి. సో ఏదైతే నేను చెప్పాను కదా ఇందాక కోర్స్ మీరు ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటారో సో దాని మీద మీకు ట్రైనింగ్ ఇస్తారన్నాను కదా, ఆ వీడియోస్ అనేది మీరు ఎవరైతే ఫాస్ట్గా లైక్ బాగా నేర్చుకుంటారో సో ఎవరైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో అంటే లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసి సో కోర్స్ అనేది అయితే ఫాస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఫాస్ట్గా ఉంటుంది అనమాట ఛాన్సెస్ అనేది. సో నెక్స్ట్ పోస్ట్ సెలక్షన్ అండ్ ఇంటర్న్షిప్ జర్నీ అండ్ ఇది ఎలా అప్లై చేయాలి. సో ఇది కంప్లీట్గా చూడండి. సో ఇది మెయిన్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కేటగిరీ అండ్ లెర్నింగ్ పాత్ ఇచ్చారు. సో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్నాలజీస్ అనేది అయితే 5. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాంగులర్ ఫుల్ స్టాక్, పైథాన్ టెక్నాలజీ స్టాక్, జావా టెక్నాలజీ స్టాక్ అండ్ డేటా విజువలైజేషన్ అనమాట. సో ఇక్కడ మీకు నచ్చిన టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పైథాన్ టెక్నాలజీ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, వాళ్ళు కింద ఏదైతే పైథాన్ ఫుల్ స్టాక్ కంప్లీట్ చేయడానికి ట్రైనింగ్ ఉంటుందో అదంతా ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని మీరు June 30 లోపు కంప్లీట్ చేయాలన్నమాట. సో మీరు ఒకవేళ జావా అయితే జావా, డేటా విజువలైజేషన్ అదే ఇక్కడ ఏది క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్ వస్తాయి అనమాట. సో సపోజ్ నేను పైథాన్ చూపించాను కదా, సో ఇది క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. సో మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే సో మీ కోర్స్ అయితే స్టార్ట్ అవబోతుంది అండ్ మీకు ఇది కంప్లీట్ చేయగానే కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. సో అండ్ మీకు ఇక్కడ చూడండి కోర్స్ కరికులం అయితే ఉంది. సో అసైన్మెంట్స్ అనేది ఏంటంటే సో ఏదైతే సర్టిఫికేషన్ ఉన్న కోర్సెస్ అయితే ఉంటాయో సో వాళ్ళు మీకు ఏంటంటే టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. సో ఆ టెస్ట్ ఏంటంటే కెమెరా ఆన్ అవుద్ది. మీరు ప్యాలిగరిజం చేద్దాం అనుకుంటే సో మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 0 అనమాట. సో అందరూ కంప్లీట్గా కోర్స్ నేర్చుకొని బాగా విని అప్పుడు మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి. సో అది కూడా ఏంటి ఇక్కడ కంప్లీషన్ సర్టిఫికేట్ కాకుండా కొన్ని టెక్నాలజీస్కి సర్టిఫికేషన్ అని ఉంటుంది. సో ఏదైతే అసైన్మెంట్ ప్రొవైడ్ చేసింది దట్ ఈస్ ద బెస్ట్ సర్టిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ సో ఈ విధంగా అర్థమైంది కదా. సో ఇలా మీరు ప్రతి కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అదే మీరు ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ఇలా మొత్తం ఇదంతా కంప్లీట్ చేయాలన్నమాట. అది కూడా June 30 లోపు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఇదైతే కంప్లీట్ చేయండి. సో ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో ఏదైతే మీరు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అది క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీరు దాన్ని సెలెక్ట్ చేయగానే సో ఇదైతే నామినేషన్ ఫామ్ అనమాట. సో ఇది అప్లై చేయడానికి మీకు ఫామ్ అనమాట రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయండి. సో యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ అండ్ మీకు ఈ విధంగా ఇంటర్న్షిప్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి సో కంప్లీట్గా చూడండి సో ఎలా చెప్తున్నాను అనేది. సో ఆ విధంగా అయితే మీరు రిజిస్ట్రేషన్ చేస్తే సో సెలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ అనేది అయితే రాదనమాట. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్. యాజ్ పర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అంటే సో ఏదైతే మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వెబ్సైట్లో లాగిన్ అవుతారో సో అప్పుడు ఏదైతే మీరు నేమ్ ఇస్తారో సేమ్ అదే నేమ్ ఇవ్వాలన్నమాట. సో అక్క మీరు అడగవచ్చు, అక్క నేను ఏం నేమ్ ఇచ్చానో నాకు గుర్తులేదని. సో దానికోసం ఏంటంటే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, సో ఈ సింబల్ క్లిక్ చేస్తే కనుక మీ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది. అక్కడ మీరు ఏ నేమ్ ఇచ్చారో మీకు కనిపిస్తుంది అనమాట. సో అదే నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యూర్ రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఆన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ బి కన్సిడర్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఈమెయిల్ ఇవ్వాలన్నమాట. అదే ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి
సో ఇది కన్సిడర్ చేయరంట. సో ఈమెయిల్ మాత్రమే ఇవ్వాలి, అది కూడా మీరు నెక్స్ట్ ఫర్దర్గా చేంజ్ చేసుకోవడానికి కుదరదు. సో అందుకనే సో ఈమెయిల్ ఐడి అయితే పర్ఫెక్ట్గా చూస్ చేసుకొని ఏదైతే మీరు రెగ్యులర్గా యూస్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో అదైతే చాలా మ్యాండేటరీ అనమాట. ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ వేర్ యు ఆర్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్. సో మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో సో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ నేమ్ ఆఫ్ ద సిటీ వేర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ లొకేటెడ్. మీ కాలేజ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంటే అక్కడ. అండ్ నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ స్టేట్ ఇన్ ఇండియా వేర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఈస్ లొకేటెడ్. సో స్టేట్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో నెక్స్ట్ విచ్ కేటగిరీ ఆఫ్ ఇంటర్న్షిప్ డూ యూ విష్ టు అప్లై ఫర్. సో ఇక్కడే మీరు ఏంటంటే సపోజ్ నేను పైథాన్ అయితే పైథాన్ క్లిక్ చేయండి, లేదా జావా అయితే జావా, డేటా విజువలైజేషన్ అయితే అది, లేదా యాంగులర్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఫైనల్గా ఆ వీడియోసే June 30 లోపు కంప్లీట్ కోర్స్ అనేది అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్లై చేసేసాను కదా అని వదిలేకండి. ఆ కోర్స్ ఏదైతే మీరు కంప్లీట్ చేస్తారో సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అప్పుడే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు అనమాట. సో మీరు ఏంటంటే ఈ కంప్లీషన్ ప్రాసెస్లో నాకు ఏం మెయిల్స్ రావట్లేదన్న ఒక థాట్ అయితే మీకు రేజ్ అవుతుంది. సో ఆ థాట్ ఏంటంటే సో వాళ్ళైతే మధ్యలో మీకు ఏ మెయిల్స్ పెట్టరు, జస్ట్ ఇలా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయ్యిందంటే మెయిల్ పెడతారు. సో ఈ June 30 లోపు మీరు ఏదైతే ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో కోర్స్, దాని తర్వాత మీకు రెగ్యులర్గా షార్ట్ లిస్ట్ అయ్యేది లేనిది అనేది వాళ్ళు మెయిల్ అయితే పెడతారనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఛాన్స్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు ఫ్యూచర్లో. సో యూస్ చేసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అండ్ ఇక్కడ ఏంటంటే ఒకసారి మీరు టెక్స్ట్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటే అది నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం అంతే. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో సో ఇదే లాస్ట్ అనమాట. సబ్మిట్ క్లిక్ చేయగానే సో ఫర్దర్గా చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో మళ్ళీ చెప్తున్నాను. సో చూస్ అప్లై చేయండి. సో ప్లీజ్ చూస్ ద గివెన్ ఆప్షన్స్ బీటెక్, ఎంటెక్, ఎంసీ ఆర్ బీఎస్సీ, బీబీఎం ఆర్ ఎంబీఎం, డిప్లొమా ఆర్ అదర్స్. ఇఫ్ యువర్ ఆన్సర్ వాస్ అదర్స్, సో అది అదర్స్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే అది. అండ్ ఇక్కడ 12th లేదు కదా, అక్కడ మీరు 12th లైక్ ఇంటర్మీడియట్ అని ఇవ్వచ్చు అనమాట అదర్స్ అంటే. సో మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు, బీటెక్ అయితే 3rd ఇయర్, ఫైనల్ ఇయర్, 2nd ఇయర్, 1st ఇయర్. సో అది. సో ప్లీజ్ ఎంటర్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మీరు ఎప్పుడు పాస్డ్ అవుట్ అవుతున్నారో సో ఆ ఇయర్ ఇవ్వాలి. సో ఆర్ యూ వర్కింగ్ ప్రొఫెషనల్, సో నో అయితే ఇవ్వండి. ఇక్కడ ఎక్స్పెక్టర్ అంటే మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ప్రీవియస్గా ఇంటర్న్షిప్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్లో ఇంటర్న్షిప్ చేస్తుంటే ప్రీవియస్ ఎడిషన్లో, సో వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వరు. సో ఈ రెండు కూడా మీరు నో అనే పెట్టాలి. సో నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేసేయండి. సో ఇదే గైస్ ఈరోజు వీడియో. సో అందరికీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను అండ్ ఫర్దర్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో అందరూ అయితే కంప్లీట్గా వీడియో చూసి అప్లై చేయండి. ఈ ఇంటర్న్షిప్ అయితే మీకు చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందంటే. ఎందుకంటే ఒకసారి మీరు ఈ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయితే కనుక మీకు టీమ్స్ అనేది అయితే మీరు అంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరందరూ ఒక బ్యాచ్గా ఫామ్ అవ్వాలి కాబట్టి ఫర్దర్గా. సో మీరందరూ అంటే ఎవరైతే బ్యాచ్గా మీరు ఫామ్ చేసి అందరూ కలిసి ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నారో, సో లైక్ ఒకే ప్రాజెక్ట్ సో మీ టీమ్ మెంబర్స్తో కలిసి చేసుకుందాం అనుకుంటున్నారో, సో మీరు అందరూ ఒక బ్యాచ్ కింద ఫామ్ అయ్యి మీ ఫ్రెండ్స్ అందరూ సో ఈ ఇంటర్న్షిప్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇటువంటి కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.